హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ప్రాంక్ చేస్తున్నాను. ప్రాంక్ ఏంటంటే అవ్వకు తాతకు పెళ్ళి కాన్సెప్ట్. అది అవ్వకు తాతకు పెళ్ళి ఏంటంటే తాతకు లేని అవ్వకు, అవ్వకు లేని తాతకు ఎక్కడైనా పెళ్ళి చేస్తాం. అదే అనమాట. ఈ పెళ్ళి అనేది చందా వేసి చేస్తాం అనమాట. ఇప్పుడు చందాకు అడగడానికి పోతాము పెళ్ళి అని చూసి మీరు ఎట్లా అడిగినాము, చందా చందా ఇచ్చినారు లేదా, చందా ఎంత ఇచ్చినారు, అదంతా మీరు చూసి మీరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాము. ఇంకా ప్రాంక్ అనేది గిట్టించే వీడియో స్టార్ట్ చేస్తామా. ఏంది బా ఇంత 10th క్లాస్ అన్న మావాడు మేలే, వాడు ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అన్నాడు. సరే కానీ ఏళ్ళ మేము అవ్వకు తాత పెళ్ళి చేయాలనుకున్నాము. ఎట్టమ్మా బాబు పెళ్ళి చేయాలంటే డబ్బులు చందా ఇచ్చేస్తాం మా అవ్వకు తాత పెళ్ళి. నాగాయం చూస్తాను స్వామి, నేను ఫోన్ చేసి అడుగుతాను. మయా మిడితో కొడతాను స్వామి, నీ తెల్లు. నేను ఇంకా పుష్ప 2 సినిమా పోయినా చూసారు నిన్నాడా చుట్టుకొని పోయినా కానీ మీరా ఉన్నా. 10th క్లాస్ ఫోన్కే 10 రూపాయలు అంటే నాన్న ఎట్టి అడగాలి అంత లెక్క. సెల్లు లేదన్నా. సరే 10th క్లాస్ వెళ్ళి సెల్లు లేదా? నిజంగా 5th క్లాస్ వాడికి లవర్ ఉందిరా స్వామి మా ఇంటికాడ. 10th క్లాస్ వాడికి సెల్లు లేదా? నిజంగా లేదన్నా. పుష్ప సినిమా నిజాలు చూసాను చెప్పు. పుష్ప 2 పోలే పైరసీ కూడా వచ్చి 10 సార్లు చూసినా అంటలేరా స్వామి. చొక్కా చింపుకునే ఉంటాను వాళ్ళకి చూస్తాను కదా చెప్పరా. నిజంగా లెక్క ఏం చెప్తాను స్వామి నా కాడ చూడన్నా. నిజంగా అయిపోయాలన్నా ఇది మా ఫ్రెండ్స్ 10 రూపాయలు సందర్ అయిపోయి మా కాలేజ్ ఎదురుగా అయిపోయాలన్నా. బంకాయ అయిపో మిడితో కొడతాను స్వామి నువ్వు లేకుండా అవ్వకు తాత పెళ్లి సన్నవుతులే. మీ పక్కింటి అవ్వ మీ పక్కింటి తాతలు చెప్పేద్దాం పెళ్లి. ఇవేనా స్వామి మా పక్కింటి నాకు ఏదో అంత ఇంత పేరు ఉంది మా వీళ్ళు. నువ్వు దాని మీద చదువుతాయి. పెళ్లి చేసి చదువుతారా? పెళ్లి చూసి చూడు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడండి పెద్దవాళ్ళు. పెళ్లి చేయడం మళ్ళీ అవ్వకు తాత పెళ్లి చేస్తాము. పేరు ఇప్పుడు అవ్వకు తాత పెళ్లి చేస్తే భయంకర పేరు వస్తుంది. ముసలి పెళ్లి చేస్తావు స్వామి నువ్వు. ముసలి పెళ్లి చేస్తే ఏమంటున్నాం, అవ్వకు తాత తోడు, తాతకు అవ్వ తోడు ఉంటారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకులు కూతురు ఉంటారు. వాళ్ళ దగ్గర బయట తింగుతాం. అందుకే అవ్వకు తాత పెళ్లి చేస్తాను. నీకు రేపు నీకు రేపు వాళ్ళిద్దరు మళ్ళీ కొడుకు పుడతారు. వాళ్ళ కొడుకు వేసి నువ్వు ఆడుకోవచ్చు, నువ్వు వాడిని పాలు చేయొచ్చు, పని చేయొచ్చు. నీకు మళ్ళీ నువ్వు పెళ్లి చేస్తాం. పుణ్యం కట్టుకోనరా. వానలు పడ్డంలే, వానకాలంలో పడ్డంలే, ఎండాకాలంలో ఎండలు రావడంలే, చలి చచ్చిపోతున్నాం, చలికాలం చలి రావడం. ఎందుకంటే అవ్వకు తాత చిన్నప్పుడు అవ్వకు తాత పెళ్లి చూసినాం. అవ్వకు తాత పెళ్లి చేసి ఎప్పుడు చేసుకుంటారు పెళ్లి? మళ్ళీ కుక్క కాదు, ఎండ వాన పడుతుంటే కుక్క కింద నాకు పెళ్లి అంటారు. కుక్క కింద పెళ్లి చేస్తారా? అందుకే అంత అవ్వకు తాత పెళ్లి చేయాలి. నేను మా అమ్మ మెడితో కొట్టాను నీ చెల్లు చేస్తాను తెలిసే అన్న నా ఎప్ప కదా అన్నది యాళ్ళన్నా స్వామి. 10 రూపాయలు ఫస్ట్ పోనీ నువ్వేరా స్వామి. ఫస్ట్ 10 రూపాయలు చెప్పి నీ పేరు ఏం పేరు? కిరణ్ ఏంది? గణేష్. వినాయక స్వామి పేరు పెట్టుకుని నేను పూజించాలా, లడ్డులో నీకు చేసి బాగా ఆశీర్వదించాలి. కానీ నువ్వేంద్రా స్వామి ఎవరిచ్చారు? ఎవరికో పిల్లలు నేను ఇవ్వాలన్నా? ఏ అందరిని అడుగుపో. అందరిని అడిగేవచ్చు. అందరూ 500 నువ్వే 10 రూపాయలు ఇంకా మేలు. 10 రూపాయలు ఇస్తాను అంటే లీస్ట్ ఇలా బోన్ 10 రూపాయలు బోన్ అనింది. 10 రూపాయలు బోన్ అనింది. 500 బోన్ కాదు, 10 రూపాయలు బోన్ అనింది. లేదు ప్యాంట్ మీద తాతకి ఎంగు మ్యాన్ రా నువ్వు. 10th క్లాస్ పిత్తలు ఉంటేనేమి పిత్తలు లేకుంటే ఏమరా నాయనా. ఈ తాతకు ఇచ్చినా అంటే బ్లడ్ క్యాన్ చేసుకుంటారు వాళ్ళు. నైట్ అంటే డైర్ వేసుకోలేదా? ఏమిరా స్వామి, 10th క్లాస్ పిల్లలు డైర్ వేసుకొని పోతారు. నువ్వేదో డైర్ వేసుకోవా? తాతకి ఇస్తే ఎంజాయ్ చేస్తాడు. డ్యాన్స్ చేసుకో, డ్యాన్స్ చేస్తాడు. పాస్ రావు కట్ చేస్తే పాస్ ముక్కో పూక్స్ అది ఉత్తరాలేనా అయిపోయింది. ఇంకో తంతో పోదాం. మన పేరు ఏం పేరు? పార్ట్ శ్రీకృష్ణుడా లేక జయకృష్ణుడు? గోపికలు ఎవరు లేరు.
పెట్టుకో వాళ్ళు వస్తారులే వద్దు నేను రాణించుకుంటాను. రాణిస్తావా రాణించుకుంటే మనం రాణించుకుంటారా వెళ్ళమ్మా అది మరి ఆర్గనైజింగ్ ఈవెంట్ చేస్తున్నాము అవ్వకు తాతకి పెళ్లి చేసేది ఒకవేళ అవ్వకు లేదనుకో మీ ఊరు మీ ఇంటికాడ పక్కింట్లో తాత ఒంటరిగా ఉన్నా అవ్వని దగ్గర తీసుకు పెళ్లి చేస్తాం అంతే అది ఈవెంట్ అమ్మా అదే ఆ ఈవెంట్ సంబరాలు ఊరిడం మా ఇంట్లో వచ్చిన బట్టలు బాగాలేవు ఇంట్లో పెళ్లి నువ్వేందిరా ఉద్యోగం చేసుకుంటారే చేసుకుని పిల్లలు అంటారు అవ్వతాత పెళ్లి చేస్తాం పుణ్యం వస్తుంది వానకాలంలో వానలు పడతాయి ఎండాకాలంలో ఎండలు పడతాయి మీరు బడి బొమ్మ ఇబ్బందిలే పాస్ అవుతారు మన కరోనాకి పాస్ అయినంటారు వాళ్ళ పెళ్లి అయితే పాస్ కానీ చదువుకొని దేవుడు ముక్కుంటే పాస్ అవుతా చదువుకోక దేవుడు ముక్క చదువుకుంటా చదువుకుంటావా ఇంట్లో పెళ్లి మళ్ళా పెళ్లి చేస్తాను పుణ్యం వస్తుంది అందుకే పెళ్లి చేసుడు ఇల్లు కట్టి చూడాలి ఇంట్లో పెళ్లి అయితే ఏం రాదన్నా వాళ్ళకి వస్తుంది వాళ్ళకి నాకేమొచ్చా అన్న కోచ అదే గోస అనేది చిన్నప్పటి నుంచి మనం గోస కట్టుకుని వచ్చినాం ఆ గోస పాత్ర నువ్వు ప్యాంట్ వేసుకున్నావు ప్యాంట్ వేసుకున్నావు ముందు మీ తాత ముత్తాత ముందు గోస కట్టుకుని ఇంట్లో పెళ్లి నేను రాను డబ్బులు ఎంతో కొంత లేదు వందలు ఎంత మేర స్వామి లేదంటే వందలు ఎంత వీర స్వామి మా పిల్ల కూడా ₹2 బిల్ల ఇయ్యారు మా ఇంట్లో ఇల్లయ్యరా మరి పుష్ప సినిమా పోయి నువ్వు పోయినా లేదా నేను సినిమా ఫోన్ నేను సినిమా పో సినిమా ఒకటేనండి నాకు దారా సినిమా పోయినా కదా నా పోయినా ఎంత టికెట్ చెప్పు 200 200 తెలియదు రూపాయలు రూపాయలు లేదు ఇప్పుడు అయిపోయింది ఏమైపోయింది అయిపోయింది అమ్ముతాను పెళ్లి చేస్తే పుణ్యం వస్తుంది వాళ్ళకు వస్తా నాకేమొస్తా పుణ్యం వస్తుంది మన నోళ్ళు వాడు చరణ్ పాటలు మా పెళ్లి చేసినాడు అని చెప్పి పుణ్యం వస్తుంది అంతా చెప్పుకుంటారు మంచి పేరు నాకు వచ్చే చెడ్డ పేరు పెళ్లి చేస్తాడని సిగ్గురు చేసుకునే వాళ్ళు ఉన్నారు మంచిగా పెళ్లి చేసుకోండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళకి చెప్తారు నాకు నేను ఎందుకు ఇవ్వాలి మధ్యలో నోడు పిల్లోడు మాకు అవ్వ తాత లేకుంటే అవ్వని ఇచ్చినాడు అవ్వ లేకుంటే తాతని ఇచ్చినా అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు బ్యానర్లు వేస్తారు పటాకులు వెళ్తారు ఇంటికి ఏనంటున్నావు అందరూ మా ఇంటికి కిందకు వస్తారు ఇంటికి చనిపోతారు మా ఇంటికి కిందనే కాబట్టి వచ్చి చేస్తారు నీకు పెళ్లి చేస్తారు మళ్ళీ నాకు బర్త్డే పూజ అవుతా ఇంట్లో పెళ్లి చేసాం ఒకవేళ గొడవ పడి విడిపోతే మళ్ళీ నాకు వస్తాయి అప్పుడు నువ్వు పోతా అవ్వకాడికి మంచి ఇంట్లో పెళ్లి నేను రాను సరే సరే పెళ్లి లేకుండా డబ్బులు లేకుండా మళ్ళీ మీ ఇంటికాడ ఉన్న అవ్వ తాత చెప్పి వాళ్ళు పెళ్లి చేస్తారు మా ఇంటికి కిందనే తాతనా తాత లేడు దగ్గరమ్మడు తాతనే చూద్దాం అయ్యో మధ్యలో మధ్య ఆవిడ పేరు ఏం పేరు అవి పేరు అచ్చమ్మ అచ్చమ్మనా మా తాత పేరు ఇచ్చమ్మ ఇచ్చయ్య బాగా సరిపోతే పేరు ఇంటి పేరు ఏం పేరు మా పేరు ఏం ఇంటి పేరు ఏం పేరు కాళహస్తి నేను పేరు శివాస్తి కాళహస్తి శివైన ఇద్దరు శివయ్యలే కానీ కట్టం ఏమొద్దు కట్టం ఇచ్చేవారు మీరు వాళ్ళ కొడుకు మళ్ళీ నన్ను దిగుతాడు ఎందుకు మరేమో పెళ్లి న్యూయార్క్ అంటాడు నేనేం చెప్పుకోవాలా ఏంది ఎవరు లేరులే వాళ్ళు ఉంటారు చలి గిలి మా అమ్మ నేను చూసుకుంటా మధ్యలో అయిపోయాడు అంటాడు అప్పుడు నేనేం చెప్పుకోవాలా పెళ్లి చేసుకుంటే తాత ఒక పెళ్లి చేసుకుంటే అంటే వాన పడితే వాన పడితే ఎండ పడుతుంది నీకు కాయకర్పూరం వస్తుంది ఈమె ఒకటే చేసి వచ్చాదే ప్రపంచం అంతా చేసి వచ్చాదా అంటాడు ఎవరు చేసినా వస్తుంది ఒకరిని చేస్తే రాదంట ఆ ఇంట్లో వేస్తే ఆ ఇంటి పైన వాన పడుతుంది మిగతా పక్కన వాన పడదు అది ఇప్పుడు శాస్త్రం తెల్ల నీకు ఏజ్ అవుతుంటున్నా అందుకే చెప్పేది నీకు తెలియలేనా చూద్దాం ఎవరు పిలిచి మాట్లాడిస్తా సరే ఇప్పుడు డబ్బులు లేదు ఈయన అవుతా ఈ మధ్యాహ్నం తాగచ్చు మేలు లేదు నా పైసలు లేవు నా పైసలు లేవు పైసలు ఏం లేవు లేవు నా కాదు కాబట్టి ఏడ బిస్కే ఉండదు ఆడదాన్ని కాదు అదే జోబీలు బిస్కుతా అంటే ఏం డబ్బులు అని చూస్తాను పెట్టాను ఇప్పుడు ఏదో పెట్టాను వాషింగ్ రాత్రి రమ్మని ఓడిస్తాను కదా ఏదో రాత్రి రమ్మనింది ఒక ఎలిజిబుల్కి రోడ్డు దించేవాడే రాకపోతారు ఆమె ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆమెకు ఒలింపిక్స్ ఎవరు కొట్టలేదని చెప్పి రాత్రిపూట గోడ దుంగి దుంగివాడే కావాలంటుంది
అంటే ఏమన్నా మీ వాళ్ళు ఏమన్నా తాతలు ఎవరు ఉన్నారా? తాతలు లేరు కానీ తుండ్ర బీడీలు అయితే కట్ట తాగుతారు సెకండ్కి. సెకండ్కేనా? సెకండ్కి అట్లా ఉన్నారా? ఏళ్ళకు 5-6 చుట్టుకొని ఉంటారా? ఎవరు వాళ్ళు? ఉన్నాడు వేరే అప్ప చిన్న కింద కోసేయ ఏం పేరు పేరు చిన్న కోసే కోసేయ చెప్పు నేను కట్టబడతాను. నాకొద్దు సాయం ముసలితో నేను ఆడవాళ్ళతోనే భరించేది మళ్ళీ ముసలేమా చేసుకుని పెళ్ళి నువ్వు చేసుకున్నా నాకాడ ఇద్దరు ఎవరు ఉన్నారు. నువ్వేమో అందరినీ మెయింటైన్ చేస్తావు నీకు వాళ్ళు మెయింటైన్ చేస్తే డబ్బులు వాళ్ళే ఇస్తారు. వాళ్ళు అవ్వాలి కానీ పనులు చూసుకొని వాళ్ళు కష్టపడచ్చు వాళ్ళ లెక్క నేను ఇంకా అని అందరు నన్ను మేలే కదా. ఏంది మేలు ఇప్పుడు మనం స్నానం చేయిస్తావు, మనం నీకు స్నానం చేయించాలి. పుట్టే పిల్లలు నేను నాకు స్నానం చెప్పి నీకు ఏంది పిల్లల కంటే బాగా వాళ్ళు బాగా చిన్నగా ఉంటారు పిల్లలు. స్వామి ఎవరినో అడుగుకోవచ్చు నాకు లేదు పెళ్ళి పిలుచు మళ్ళీ అన్నం తిని కూర్చా. ఫ్రెండ్స్ ఉంటే ఫోన్ చేయాలి. సెల్లు లేదు పెళ్ళి ఫ్రెండ్స్ ఉంటే ఫోన్ చేయాలి. పెళ్ళి నా చేస్తాను పాస్